హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చేపల ఎగురుతో ముందుకు వచ్చాను. దానికి కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు నూనెలో బాగా వేయించుకోవాలి. బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, గసగసాలు, అలాగే జీడిపప్పు, బాదం పప్పు, పెద్ద సైజు టమాటో కూడా కలిపి పేస్ట్లా చేశాను. ఆ పేస్ట్ని కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. చూసారా, మసాలా బాగా ఏగుతుందంటే నూనె పైకి తేలింది కాబట్టి బాగా ఏగిపోతుంది, బాగా ఉడికిపోతుంది అర్థం. ఇప్పుడు పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మనం ముందుగానే మసాలా పట్టించుకున్న చేప ముక్కలు కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం వండే ఒక 10 నిమిషాల ముందే చేప ముక్కల్ని మసాలా పట్టి ఉంచితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చప్పగా ఉండకుండా. ఎందుకంటే కొన్ని గ్రేవీ బాగుంటుంది కానీ చేపలు మాత్రం చప్పగా ఉంటాయి. అలా ముందుగానే మనం మసాలా కలుపుకొని పెట్టుకుంటే చేప ముక్కలు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, వేసుకుని ఒక్కొక్క ముక్కల్ని తిప్పుకోవాలి. తిప్పుకొని బాగా అన్నీ తిప్పేసుకున్న తర్వాత మనం మిక్సీ గిన్నెలోనే అదే గిన్నెలోనే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ ముక్కల్లోనే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత తగినంత కారం కూడా చూసి వేసుకోవాలి. నీసు కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని కాసేపు బాగా మూత పెట్టి మగ్గించాలి. ఫిష్ కర్రీ కదా, తొందరగానే అయిపోతుంది. ఎందుకంటే మటన్, చికెన్ అయితే లేట్ అవుతుంది కానీ ఫిష్ కర్రీ తొందరగా అయిపోతుంది. అది ఇప్పుడు ఒక్కొక్కటిగా మెల్లిగా తిప్పుకోవాలి, స్పీడ్గా తిప్పకూడదు, ఎందుకంటే పీసెస్ ఇరిగిపోతుంది. కాబట్టి చూసుకొని అన్ని ముక్కల్ని కూడా తిరగేసుకోవాలి. బాగా మంచిగా తిరగేసుకున్న తర్వాత మనం కొంచెం పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని దాని రసాన్ని ఆ గ్రేవీలోని అలా వేయాలి. అన్ని ముక్కలు తిప్పేసుకున్నాం కదా, ఆ నిమ్మరసాలు అనేది గ్రేవీలో మంచిగా అవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం గరిటెతో కాకుండా జస్ట్ ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో మాత్రమే దాన్ని ఇలా తిప్పాలి, అంతే. చేతితో కాకుండా జస్ట్ ఒక క్లాత్లో తిప్పాలి. తిప్పిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసుకొని నిమ్మరసం వేసాం కాబట్టి కాసేపు ఆ నిమ్మరసాన్ని ఆ ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. చూసారా, ఎంత బాగా మగ్గిపోయింది కదా, గ్రేవీ మొత్తం దానికి ముక్కలకు బాగా అంటుకుంది. ఆ ముక్క కూడా చాలా అందంగా బాగా అనిపిస్తుంది, రెడ్గా. మనం జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ కలిపి పేస్ట్లా చేసుకున్నాం కదా, దాన్ని బట్టి గ్రేవీ కూడా చిక్కగా బాగా ఉంటుంది. చాలామందికి ఓన్లీ చేప బుర్ర అంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు, చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. అందుకే వేడివేడిగా అన్నంలో ఫస్ట్ చేప బుర్రనే వేసుకున్నాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ పోషకాలు ఉంటాయి అందులో విటమిన్స్ ఉంటాయి. చాలామంది తెలియదు, తినండి, చాలా మంచిది హెల్త్కి. అలాగే నాలాగే చేప బుర్రని బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.